రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతోంది. జనవరి మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో 2019 ఎన్నికల ముందు ఆగిపోయిన రాజధాని పనులను తిరిగి ప్రారంభించారు. శాశ్వత నిర్మాణాల కోసం వేసిన పునాదుల్లో చేరిన నీటిని తొలగిస్తున్నారు. ముందుగా నిపుణులతో అధ్యయనం చేయించింది ప్రభుత్వం. ఐఐటి హైదరాబాద్ బృందం నీటి లోపల ఉన్న పునాదులను పరిశీలించింది. పునాదులకు ఎలాంటి ఢోకా లేదని, పనులు కొనసాగించొచ్చని నిపుణుల బృందం సూచించింది. దీంతో ట్రాక్టర్ల ఇంజన్లకి భారీ మోటార్లు అమర్చి నీటిని తోడుతున్నారు. సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది. ఎత్తైన 2 ఐకాన్ టవర్లు కూడా కట్టాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం, అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకుతో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో పనుల్లో వేగం పెరిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అమరావతి రాజధానికి సంబంధించి శాశ్వత నిర్మాణాలు అంటే సచివాలయం శాశ్వత నిర్మాణాలు, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి గతంలో పునాది వేయడం జరిగింది. రాఫ్ట్ ఫౌండేషన్ అనే దాంతో టెక్నికల్గా చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ పునాది వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా రాజధాని పనులు నిలిచిపోవడం, తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఈ పనులు కొనసాగించాలని చెప్పడంతో ఇక్కడ శాశ్వత భవనాలు ఏదైతే సచివాలయ భవనం కావచ్చు, లేకపోతే హైకోర్టు భవనం పునాది వేసిన ప్రాంతం ప్రస్తుతం మనం చూస్తున్నదంతా ఇక్కడ ఒక చెరువుల్ని తలపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా గతంలో పునాది వేసిన ప్రాంతం. హైకోర్టు, అదేవిధంగా సెక్రటేరియట్, శాశ్వత నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి త్వరలో టెండర్లు పిలవడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో ఇక్కడ పూర్తి స్థాయి పనులు ప్రారంభం అవ్వాలంటే వీటన్నిటిని ఇక్కడ ఉన్న చెట్లు కావచ్చు, లేకపోతే నిలిచిపోయిన నీటిని కావచ్చు తొలగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పునాదిలో నీళ్లైతే నిలిచిపోయి ఉన్నాయో, చెరువును తలపిస్తున్న వాతావరణం ప్రస్తుతం మనకు కనిపిస్తుందో దీన్ని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. అయితే దీన్ని ఒక ట్రయల్ రన్ గా ప్రస్తుతం మనకి అధికారులు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ట్రయల్ రన్ అంటే ఈ నీరు ఏ ఫ్లోలో దీన్ని తొలగించేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక ఈ ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక మిషనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాక్టర్లు, మిషనరీ సహాయంతో ప్రస్తుతం ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ భారీ బిల్డింగ్స్ రాబోతున్నాయి. సచివాలయ నిర్మాణానికి సంబంధించి, హైకోర్టు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచిన తర్వాత వస్తాయి కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడున్న నీటిని ఇక్కడి నుంచి తరలించి ఎక్కడికి డంప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నీటిని ఎక్కడికి పంపిస్తారనేది చూస్తే కనుక మనం చూస్తే ఈ ఇక్కడ కీలకంగా 2 గొట్టాల సాయంతో ఇక్కడి నుంచి నీటిని తరలించి వెంకటపాలెం దగ్గరలో ఉన్న పాలవాగులోకి ప్రస్తుతం నీటి తరలింపు జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూసిన ఆ ప్రాంతంలో నీరు ఏదైతే ఆగిపోయిందో వర్షం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఈ నీటిని ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో గొట్టాల సహాయంతో వెంకటపాలెం దగ్గరలో ఉన్న పాలవాగు తరలించడం జరుగుతుంది. పాలవాగు నుంచి కృష్ణానదిలోకి తరలించడానికి తర్వాత అంటే పూర్తి స్థాయి మిషనరీ తెచ్చి, ఎందుకంటే ప్రస్తుతం ట్రయల్ రన్ సాగుతోంది. నీరు ఫ్లో ఏ రకంగా ఉంటుందో తెలియదు. లోపల ఇంచుమించు 8 మీటర్ల అడుగు వరకు నీరున్న పరిస్థితి, వర్షం నీరు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, నీరున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఒకసారి మనం ఇక్కడ కనుక ఇది పరిశీలిస్తే 2 గొట్టాల సాయంతో నీటిని ఇక్కడి నుంచి బయటికి డైవర్ట్ చేసి, ప్రస్తుతం ఈ గొట్టాల సాయంతో నీటిని బయటికి డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వెంకటపాలెంలో ఉన్న పాలవాగు మీదుగా కృష్ణానదిలోకి తరలించడానికి ఇక్కడ డైవర్షన్ ఏర్పాట్లు ప్రధానంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ట్రయల్ రన్ నడుస్తుంది. ట్రయల్ రన్ తర్వాత మిషనరీ తెచ్చి తర్వాత ఆధునిక టెక్నాలజీ సహాయంతో నీటిని పూర్తి స్థాయిలో తరలిస్తారు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు అడ్డు ఉండకూడదు కాబట్టి ఈ రకంగా నీటిని ఇక్కడి నుంచి బయటకు తరలించే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. వెంకటపాలెం పాలవాగు తరలించిన తర్వాత అక్కడి నుంచి కృష్ణానదిలో తరలించడానికి ప్రధానంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత ఎంత నీరు, ఎంత ఫ్లో ఉంది, దీనికి సంబంధించి టెక్నాలజీ సపోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకున్న తర్వాత పూర్తిగా ఈ కార్యక్రమం మొదలయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది